interest becomes 36 times in 100 years. 36 times 100 years లో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం కొంత అమౌంట్ వచ్చేసి 100 years 36 times అయింది. దెన్ ఇట్ విల్ బికమ్ 29 times in 29 times అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఫైండ్ అవుట్ చేయండి. సో మనకు అంటే అక్కడ మనకి ఏమైందంటే కొంత అమౌంట్ అనేది n నెంబర్ ఆఫ్ టైమ్స్ టు పీ అయింది. సో మనకు ఆల్రెడీ ఒక రిలేషన్ ఐడియా ఉంది. 100 ఇంటూ ఇక్కడ టోటల్ అమౌంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి 100 ఇంటూ n-1 ఈక్వల్ టు ది టీఆర్. ఇది మనకు ఆల్రెడీ ఐడియా ఉన్నటువంటి రిలేషన్. అయితే మనకి దీంట్లో వచ్చేసి 2 కేసెస్ ఉన్నాయి. ఈ 2 కేసెస్ ఏమున్నాయంటే ఇక్కడ మనకి n వాల్యూ చేంజ్ అవుతుంది, టైం పీరియడ్ చేంజ్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం రెండింటికి సేమ్ ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కేసు వచ్చేసి 100 ఇంటూ 36 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ది ఎన్ని ఇయర్స్లో కావాలి, అది 100 yearsలో కావాలి. 100 ఆర్ డివైడ్ విత్ సెకండ్ కేస్ ఏమో 29 times అవుతున్నాడు అంటే అదే అమౌంట్ అంటే సేమ్ అదే రిలేషన్ యూజ్ చేసుకుంటాం. 100 ఇంటూ ఎన్ని టైమ్స్ కావాలి, 29 times అంటే 29 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ది ఇక్కడ మనం టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. టీ ఇంటూ ఆర్ అనేది రెండింటితో సేమ్ ఉంది. సో ఇక్కడ మనకి 100కి 100 క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ ఆర్కి ఆర్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ చూస్తే 36 మైనస్ 1 అంటే 35 అవుతుంది. 35 డివైడ్ విత్ 29 మైనస్ 1 అంటే 28 అవుతుంది. 28 ఈజ్ ఈక్వల్ టు ది 100 డివైడ్ విత్ టీ అవుతుంది. సో 7 5 35, 7 4 28, నెక్స్ట్ 5 1 5 ఇంటూ 20. సో రిమైనింగ్ ఏముంది మనకి 1/4 ఈక్వల్ టు ది 20/t ఉంది. సో ఇక్కడ మనకి టైం పీరియడ్ ఏమవుతుంది అంటే 80 years అవుతుంది. 80 years అది 29 times అవుతుంది.